Hello foodies, welcome to our new series Most Tasty Cool Spots in Produttur episode number 3. ఈ వీడియోలో అయితే మనము ప్రొద్దుటూరులోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ షాప్ అయిన ఎస్ బాసా కూల్ డ్రింక్ షాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ షాప్ వచ్చేసి నియర్లీ 50 years నుంచి అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ముందైతే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ గైస్, ఇలాంటి కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ముందైతే సిట్టింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాం. సిట్టింగ్ ఏరియా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం కూడా షాప్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా చైర్స్ అండ్ టేబుల్స్ వేసేసి ఒక మంచి కంఫర్టబుల్ ఏరియా అయితే కస్టమర్స్ కోసం వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఒక టీవీ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఐపీఎల్ సీజన్ కాబట్టి అందరు కూడా ఐపీఎల్ చూడడంలో బిజీ అయిపోయినారు. అండ్ అలాగే గైస్, వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ వచ్చేసి ఇదనమాట వీళ్ళ మెనూ కార్డు. వీళ్ళ మెనూ కార్డులో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది ఒకసారి గెస్ చేయండి. గెస్ చేసి కామెంట్ చేయండి, చూద్దాం మరి ఎంతమంది గెస్ చేస్తారో. అండ్ అవే కాకుండా సాఫ్ట్ డ్రింక్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. వీళ్ళ దగ్గర దొరికే వన్ ఆఫ్ ద టేస్ట్ ఐటమ్స్లో వచ్చేసి ఒకటి వచ్చేసి బాదం పాల్, రెండోది వచ్చేసి లస్సీ అనమాట. ఈ రెండు మేకింగ్ ప్రాసెస్ విషయానికి వస్తే మేకింగ్ ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్లో కాజు తీసుకొని ఆ తర్వాత అయితే దాంట్లో అయితే వీళ్ళు బాదం పాలు వేసిస్తారు. అలాగే బాదం పాలు కావచ్చు, లస్సీ కావచ్చు, మేకింగ్ ప్రాసెస్ అనేది బోత్ ఆర్ సేమ్ అనమాట. మొత్తం కూడా రెండు అయితే సేమ్ ఒకే విధంగా అయితే ఉంటుంది. డిఫరెన్స్ ఏంటంటే లస్సీలో అయితే మొత్తం కూడా వేసిన తర్వాత చివరిలో అడిషనల్గా మసాలా అనేది పైన యాడ్ చేస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో అయితే ఈ రెండు ఐటెంలు అయితే నేను ట్రై చేయబోతున్నాను. ముందైతే బాదం పాలతో స్టార్ట్ చేశాను. బాదం పాలు టేస్ట్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా కాజు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కాజు అనేది వీళ్ళు బయట అందరి మాదిరి కాకుండా ఫస్ట్లోనే ఒక గీలో ఫ్రై చేస్తారనమాట. గీలో ఫ్రై చేసి ఆ తర్వాత వీళ్ళు మనకు సర్వ్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే బాదం పాలు అయితే బాగా తిక్కుగా ఉంది అనమాట. తిక్కుగా ఉంది, చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే బాదం పాలు. మస్ట్ ట్రై ఐటమ్. అలాగే గైస్, నెక్స్ట్ అయితే లస్సీ ట్రై చేశాను. లస్సీ అనేది నేనైతే జీవితంలో మొదటిసారి ఒక షాప్లో తాగి డిసైడ్ అయిపోయా ఇంకా జీవితంలో లస్సీ తాగకూడదని. బట్ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు అనుకోకుండా ఇక్కడైతే లస్సీ ట్రై చేశాను వాళ్ళు చెప్పడంతో. టేస్ట్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఆ తర్వాత నుంచి లస్సీ ఎప్పుడు ట్రై చేయాలని సరే ఇక్కడికి వచ్చి ట్రై చేస్తాను అనేసి అంతగా నచ్చింది నాకు. టేస్ట్ అయితే లస్సీ చాలా బాగుంది. అలాగే ఆ పైన వేసిన మసాలా అనేది కూడా కొంచెం వచ్చేసి స్వీట్గా, కొంచెం వచ్చేసి పుల్లగా, కొంచెం వచ్చేసి కారంగా చాలా బాగుంది. ఏమంటే ఆ కాజు అనేది లాస్ట్లో వెళ్ళిపోతుంది. కొంచెము మనము లాస్ట్లో అయితే షేక్ చేసి ఆ తర్వాత తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కాజు అనేది స్టార్టింగ్లోనే వేస్తారు కదా, సో ఉంటుంది. అలాగే గైస్, వీళ్ళైతే నన్నారి సర్బత్ కూడా సర్వ్ చేస్తారనమాట. ఈ నన్నారి సర్బత్ అనేది ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా ప్రతి ఒక్క సీజన్ కూడా వీళ్ళైతే అవైలబుల్ ఉంటుంది. చాలా మంది హైదరాబాద్, బెంగళూరులో ప్రొద్దుటూరు వాళ్ళు జాబ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర నుంచి కొరియర్ తీసుకుంటుంటారు. వీళ్ళైతే బస్సులో కొరియర్ కూడా చేస్తుంటారు. ఇక్కడ ఉండే ప్రొద్దుటూరు ప్రజలు కూడా దీన్ని అయితే చాలా బాగా లైక్ చేస్తున్నారు. చాలా మంది నా ముందరనే దీన్ని అయితే పార్సల్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి 1 లీటర్ బాటిల్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది అనమాట. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక అడ్రస్ విషయానికి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి మన ప్రొద్దుటూరులోని ఆంధ్ర స్పైస్కి ఆపోజిట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి.